వెంకటేష్ గారు నమస్తే సార్. నమస్తే కార్తిక్, హౌ ఆర్ యూ? నేను బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ సూపర్. దిలీప్ ట్రోఫీ ఒక పక్క, ఇంకొక పక్క ఏమో ఇండియన్ ప్లేయర్స్ కౌంటీలో కూడా ఆడుతున్నారు అడపా తడపా. రైట్, ఇప్పుడేమో మనకి ఏమంటారు, వీళ్ళని లైట్గా తీసుకోలేము, అలాగే ఎక్కువ సీరియస్గా తీసుకోలేము బంగ్లాదేశ్ని. అలా ఉంది పరిస్థితి. ఒకప్పుడు మిన్నోస్గా ఉండేవాళ్ళు, ఇప్పుడు నిజంగా ఆ, పొరపాటున ఓడించే వాళ్ళదైన రోజున ఓడించేటువంటి సత్తా ఉన్న టీము బంగ్లాదేశ్. పాకిస్తాన్ని 2-0తో ఒక రకంగా వైట్ వాష్ చేశారని చెప్పొచ్చు వాళ్ళ సొంత గడ్డ మీద. సార్, ఈ రెండు టెస్ట్ మ్యాచ్లు రివ్యూ చేద్దాం సార్. ఈ రెండు టెస్ట్ మ్యాచ్లు ప్రివ్యూ చేద్దాము. ముందుగా యా. మనకి చెన్నై అండ్ కాన్పూర్ కదా లొకేషన్స్. ఒకటి స్పిన్ వికెట్, ఎస్ ఎస్. బ్యాటింగ్ కదండి. లేదంటే రెండు బ్యాటింగ్ ఉండే అవకాశం ఉంటాయి అనుకుంటున్నారు ఈసారి? మీరు చెప్పినట్టుగా బంగ్లాదేశ్ ని ఏమాత్రం తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. బాగా ఫైర్డ్ అప్ గా ఉన్నారు వాళ్ళు. పాకిస్తాన్ ని 2 టెస్ట్ మ్యాచ్లు ఓడించారు. సో ఆ మొమెంటమ్ ఇస్ డెఫినెట్లీ విత్ దెమ్. అది వాళ్ళు 2 టెస్ట్ మ్యాచ్లు ఆడి వస్తున్నారు. వేరాజ్ ఇండియన్ టీంలో చాలా వరకు ప్లేయర్స్, అంటే కొంతమంది రిషబ్ పంత్ లాంటి వాళ్ళు, రాహుల్ లాంటి వాళ్ళు, శుభ్మన్ గిల్, వీళ్ళంతా దులీప్ ట్రోఫీలో ఒక్క మ్యాచ్ ఆడారు. బట్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, బుమ్రా లాంటి వాళ్ళు చాలా కాలంగా క్రికెట్ కి దూరంగా ఉన్నారు. మోర్ దెన్ 1 మంత్ ఏంటి, 45-50 డేస్ నుంచి దే హావ్ నాట్ ప్లేడ్ ఎనీ కాంపిటేటివ్ క్రికెట్. ఈవెన్ జడేజా ఫర్ దట్ మ్యాటర్. సో ఇలాంటి పరిస్థితిలో వాళ్ళు ఆ మొమెంటం ఉంది వాళ్ళతో, వాళ్ళ తర్వాత దే ఆర్ ఫుల్లీ ప్రిపేర్డ్ గా ఉన్నారు. అందుకే వాళ్ళు ఏమాత్రం తక్కువగా అంచనా వేయకూడదు. అంచనా వేస్తే మాత్రం పాకిస్తాన్కి ఎలాంటి పరాభవం ఎదురైందో మనకు కూడా అలాంటి ఎదురే పరిస్థితి ఉంటుంది. పర్టికులర్లీ ఏంటంటే ఆఫ్ లైట్ మన ప్లేయర్స్ స్పిన్ బౌలింగ్ ఆడడంలో తడబడుతుంది. వాళ్ళు దే హావ్ గాట్ ఎ ఫెంటాస్టిక్ స్పిన్ బౌలింగ్ అటాక్. సో అది పరిస్థితి. మీరు అన్నట్టుగా చెన్నైలో, కాన్పూర్లో పిచెస్ ఎలా ఉంటాయనే దాని విషయంలో ఇప్పటికీ దెర్ ఇస్ నో క్లారిటీ. మనకి ఏమనిపిస్తుందంటే చెన్నైలో పేసర్స్కి అనుకూలంగా ఉండే పిచ్ తయారు చేస్తారేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే స్పిన్ బౌలింగ్ మనం సరిగ్గా ఆడలేదు. మనకి మంచి పేస్ అటాక్ ఉంది. బుమ్రా బీయింగ్ ఇన్ ద సైడ్, బుమ్రా అసలు ఉండడు ఈ సిరీస్ కి. టెస్ట్ ఇస్తారు అనుకుంటున్నాం, కానీ ఫస్ట్ టెస్ట్ లో బుమ్రా ఇస్ ప్లేయింగ్. సో అట్లీస్ట్ చెన్నైలో ఒక పేసీ వికెట్ ఉంటది అని అనిపిస్తుంది. దానికి ఇండియా ఈవెన్ మైట్ గో ఇన్ టు ద మ్యాచ్ విత్ 3 పేసర్స్ అండ్ 2 స్పిన్నర్స్. అది కూడా ఒక పరిస్థితి ఉంది. ఎందుకంటే మీరు దానికి మనకి ఇండికేషన్ ఎక్కడ వస్తుందంటే దులీప్ ట్రోఫీలో మనం ఆడిన మ్యాచ్లు చూసాం. దాంట్లో అనంతపూర్లో కానీ బెంగళూరులో కానీ అన్ని కూడా పేస్ బౌలర్స్కి అనుకూలించే ట్రాక్సే బాగా ఇచ్చారు, కానీ స్పిన్ బౌలింగ్ టర్నింగ్ ట్రాక్స్ ఇవ్వలేదు. సో టర్నింగ్ ట్రాక్ చెన్నైలో ఇచ్చేటట్టుగా ఉండుంటే అనంతపూర్లో కానీ బెంగళూరులో కానీ అక్కడ క్యూరేటర్స్కి మెసేజ్ వెళ్ళి ఉండేది, టర్నింగ్ ట్రాక్స్ ప్రిపేర్ చేయండి, మన ప్లేయర్స్ దానికి ప్రిపరేషన్ ఉంటుంది దానికి అని చెప్పి. కానీ అక్కడ పేసీ ట్రాక్ అలాగే కొన్ని రిపోర్ట్స్ కూడా వచ్చినాయి దట్ చెన్నై వికెట్ పేస్ బౌలర్స్ ఫ్రెండ్లీగా ఉంటుంది అని చెప్పి. సో దట్ కుడ్ బి ఏ పాసిబిలిటీ. మనకి ఇప్పుడు స్పిన్ సరిగ్గా ఆడట్లేదు మన మెయిన్ ప్లేయర్స్. పేస్ బౌలింగ్ లో మనకి మంచి సిరాజ్ ఉన్నాడు, బుమ్రా ఉన్నాడు, లేదా ఆకాష్ దీప్ కానీ, యష్ దయాల్ కానీ. సో 4 పేస్ బౌలర్స్ కూడా సెలెక్ట్ చేశారు. ఎప్పుడు మనం హోమ్ టెస్ట్ కి 4 పేస్ బౌలర్స్ ని స్క్వాడ్ లో పెట్టడం అనేది గతంలో ఎప్పుడు చూడలేదు. సో ఇవన్నీ నాకేమనిపిస్తుంది అంటే ఇఫ్ యూ పుట్ 2 and 2 టుగెదర్ వీ కుడ్ సీ ఏ పేస్ ఫ్రెండ్లీ ట్రాక్ అట్లీస్ట్ ఇన్ చెన్నై. చెన్నై ఎంత పేస్ ఫ్రెండ్లీ ట్రాక్ చేసినప్పటికీ కూడా మనకి తెలియదు ఏముంది అక్కడ, హీట్ కానీ హ్యూమిడిటీ కానీ. మేబీ ఫస్ట్ అవర్ ఆర్ కపుల్ ఆఫ్ అవర్స్ తప్పితే మరీ గ్రాస్ వదిలేస్తే తప్ప అది ఓవరాల్ గా అయితే ఒక బ్యాటింగ్ వికెట్ గా అయినా, అంటే పేస్ తో స్టార్ట్ అయ్యి ఫ్లాట్ అవుట్ అయిపోయి ఫ్లాట్ వికెట్ గా అయినా వెళ్తుంది, లేదంటే టర్న్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది ఫోర్త్ అండ్ ఫిఫ్త్ డేలో. అంటే అంటే మీరు చాలా కాలం నుంచి క్రికెట్ ఫాలో అవుతున్నారు కదా, చెన్నైలో ఎప్పుడైనా ఇటువంటి వికెట్ ఎప్పుడైనా తారసపడిందా మనకి? చెన్నైలో ఒకప్పుడు చెన్నై యూస్ టు బి మంచి పేసీ ట్రాక్ ఉండేది. 70s, ఎర్లీ 70s అండ్ 80s అంతా కూడా, 80s మిడ్ 80s వరకు చెన్నైలో ఒక టెస్ట్ మ్యాచ్ లో అగేన్స్ట్ వెస్టిండీస్, ఐ థింక్ 1979, సిల్వెస్టర్ క్లార్క్ చాలా ప్రాబ్లం క్రియేట్ చేశాడు. ఆ మ్యాచ్ లో అతి కష్టం మీద ఇండియా గెలిచింది. సో చెన్నై చాలా పేసీ ట్రాక్ ఉంటుంది ఒకప్పుడు. అంతకుముందు వెస్టిండీస్ 1975 వచ్చినప్పుడు కూడా యాండీ రాబర్ట్స్ క్రియేటెడ్ హ్యావక్.
ఆన్ చెన్నై పిచ్. సో చెన్నై ఒకప్పుడు అలా ఉండేది. తర్వాత ఏంటంటే మీరు చెప్పినట్టుగా అక్కడ డ్రైనెస్, డ్రై కండిషన్స్, మీకు పిచ్ మీద ఎలాంటి గ్రాస్ వదలకుండా ఉంచితే ఆ డ్రై కండిషన్స్ కి ఖచ్చితంగా వికెట్ బ్రేక్ అవుతుంది, స్పిన్నర్స్ కి హెల్ప్ ఉంటుంది. కానీ ఇఫ్ దే వాంట్ టు మేక్ ఏ పేసీ ట్రాక్ ఖచ్చితంగా చేయగలరు. మీరు అన్నట్టు గ్రాస్ ఎక్కువగా వదిలేసి గ్రీన్ పిచ్ కనుక ఇస్తే ఎంత చెన్నై హీట్ అయినా సరే ఇట్ విల్ రిమైన్, అట్లీస్ట్ బైండింగ్ అనేది ఉంటుంది. తర్వాత మీకు మీరు అన్నట్టుగా పోను స్లో అయితే అవుతుంది తప్ప స్పిన్నర్స్ కి అనుకూలంగా మీకు రఫ్ క్రియేట్ అయ్యే అవకాశాలు తక్కువ ఉంటాయి. So, అది కొంచెం ఇండికేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే బికాస్ దే పిక్ 4 ఫాస్ట్ బౌలర్స్ ఇన్ ది లైనప్, ఇన్ ది స్క్వాడ్, ఇన్స్టెడ్ ఆఫ్ 3 మాత్రం సరిపోతుంది. ఎందుకంటే 4 స్పిన్నర్స్ ఉన్నారు, 4 ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు. ఒక సెకండ్ రిజర్వ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ కూడా పక్కన పెట్టేశారు. దాన్ని బట్టి అలాంటి ఇండికేషన్ నాకు కనిపిస్తుంది. సార్ అంటే నేను ఇందాక బంగ్లాదేశ్ 16 మెంబర్స్ స్క్వాడ్ ని రివ్యూ చేస్తే నాకు అదే 4 ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు వాళ్ళకి. టాస్కిన్ అహ్మద్ ఉన్నాడు, ఆ, నహీద్ రాణా ఉన్నాడు, హసన్ మహమూద్ అండ్ ఖలీద్ అహ్మద్. వాళ్ళు కూడా ఎప్పటిలాగా ట్రెడిషనల్ గా కాకుండా మేబీ వాళ్ళు కూడా యాంటిసిపేట్ చేశారేమో ఫాస్ట్ బౌలింగ్ వికెట్స్ వస్తాయని. ఆ, వీళ్ళలో కూడా చూస్తే టాస్కిన్ అహ్మద్ పాకిస్తాన్ మీద ఆడలేదు. మేబీ ఫ్రెష్ గా ఉంచాలనో లేదా ఇంజురీ నుంచి వస్తున్నాడో తెలియదు నాకు. ఒక నహీద్ మ్యాచ్ ఆడినట్టున్నాడు, ఒక మ్యాచ్ ఆడినట్టు, ఐఎమ్ నాట్ రాంగ్, హీ ప్లేడ్ 1 మ్యాచ్ అట్లీస్ట్. ఆడలేదు సార్. Yeah. నహీద్ రాణా లేదు ఆడాడు, ఒక మ్యాచ్ ఆడాడు. అంటే తక్కువ ఓవర్లు వేసాడు. తస్కిన్ డెఫినెట్లీ ప్లేడ్ 1 మ్యాచ్. ఓకే. హసన్ మహమూద్ మాత్రం ఒక 5 వికెట్ హాల్ ఉంది. నహీద్ రాణాకు ఒక 4 వికెట్ హాల్ ఉంది. షోర్ఫుల్ ఇస్లాం అనే బౌలర్ కి ఇంజరీ, లెఫ్ట్ ఆర్మ్ పేసర్, అతని ప్లేస్ లో కొత్త బౌలర్ ఎవరినో తీసుకున్నారు. అవును, ఖలీద్ అహ్మద్ వచ్చాడు షోరఫుల్ ఇస్లాం ప్లేస్ లో. అది సార్, వాళ్ళు కూడా 4 ఫాస్ట్ బౌలర్స్ తో వచ్చారు. కాకపోతే వాళ్ళ పేస్ అటాక్ లో వెరైటీ లేదు. అందరూ రైట్ ఆర్మ్ ఫాస్ట్ మీడియం. మన దాంట్లో చూస్తే ఫస్ట్ టైం యష్ దయాల్ ని యాడ్ చేశారు. అలాగే ఆకాష్ దేవ్ రైట్ ఆర్మ్ ఫాస్ట్ మీడియం, బుమ్రా ఉన్నాడు, సిరాజ్ ఉన్నాడు. బుమ్రా సిరాజ్ ఇద్దరిని ఆడించడం వల్ల ఒక అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ కూడా ఉందనుకోవచ్చా మనం? ఏం డిసడ్వాంటేజ్ ఏముంటది అంటారు మీ దృష్టిలో? నా దృష్టిలో అంటే యష్ దయాల్ని తీసుకున్నందుకు గాను అట్లీస్ట్ Hmm. గేమ్ టైం అనేది ఇస్తే ప్లస్ ఆర్ మైనస్, బంగ్లాదేశ్ మీదే సరిగ్గా బౌలింగ్ వేయలేకపోతే ఇంకా అతన్ని ఆస్ట్రేలియా వరకు తీసుకెళ్ళడం అనేది అనవసరం కదా, ఆ ఉద్దేశంతో అంటున్నాను. అంటే ఇప్పుడు సెలెక్టర్స్ థింకింగ్ ఎలా ఉంటుందని నేను అనుకుంటున్నానంటే, ఫస్ట్ మ్యాచ్ గెలవాలి, మనం గెలిస్తే మనకి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. అందుకే బుమ్రాని ఫస్ట్ మ్యాచ్ లో పెట్టారు, చెన్నై హీట్ నాట్ విత్ స్టాండింగ్. సో బుమ్రా అండ్ సిరాజ్, సి వెదర్ యూ వాంట్ ఏ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ లేకపోతే కొత్త ప్లేయర్కి అవకాశం లేని పక్కన పెడితే, ఫస్ట్ మ్యాచ్ లో మీరు విన్ కి ప్రాధాన్యత ఇవ్వాలి. దానికోసం ఏంటంటే యూ షుడ్ గో విత్ ది బెస్ట్ బౌలర్స్ అవైలబుల్. సో మీకు అవైలబుల్ బెస్ట్ బౌలర్స్ ఎవరు? సిరాజ్ అండ్ బుమ్రా, వాళ్ళతోనే వెళ్తారు. థర్డ్ పేసర్ కావాలంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి టాస్ అప్ బిట్వీన్ యష్ దయాల్ అండ్ ఆకాష్ దీప్. ఎందుకంటే మార్కల్ కొత్తగా ఫాస్ట్ బౌలింగ్ కోచ్ గా వచ్చాడు, బౌలింగ్ కోచ్ గా. సో అతను చూస్తాడు, ఫాస్ట్ బౌలింగ్ ఈజ్ ఆల్ అబౌట్ రిథమ్. సో నెక్స్ట్ లో ఎవరు మంచి రిథమ్ లో ఉన్నారు అనేది అది చాలా కీ ఫ్యాక్టర్ అవుతుంది. అఫ్ కోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బుమ్రా అండ్ సిరాజ్ వాళ్ళు ఖచ్చితంగా ఫ్రంట్ రన్నర్స్ గా ఉంటారు. బట్ ఒకవేళ ఇఫ్ యూఆర్ గోయింగ్ ఫర్ ఎ థర్డ్ పేసర్, ఎవరు మంచి రిథమ్ లో ఉన్నారు, ఎవరు బాగా మంచి ఫ్లోలో కనిపిస్తున్నారు అనేది చాలా కీ ఫ్యాక్టర్ అవుతుంది. సో అతని థింకింగ్ ఎలా ఉండదు, ఓకే యు వాంట్ ఏ థర్డ్ సీమర్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ కావాలి. తర్వాత ఆస్ట్రేలియా టూర్ విషయంలో కోసమే మనకి లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ని పిక్ చేశారు. దులీప్ ట్రోఫీలో కూడా 3 ట్రై చేశారు. దానికి రీజన్ ఏంటంటే ఆస్ట్రేలియాలో యూఆర్ గోయింగ్ టు ప్లే 4 పేసర్స్ ప్లస్ 1 స్పిన్నర్, అదే ఉంటుంది. ఆ 4 పేసర్స్ లో అందరూ రైట్ ఆర్మ్ పేసర్స్ తో ఉంటే అది యూనిడైమెన్షనల్ అయిపోతుంది. అలా కాకుండా దే వాంటెడ్ 1 లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఫర్ వెరైటీ. అందుకని యష్ దయాల్ని మీరు అన్నట్టుగా ఏదో ఒక పాయింట్ లో ట్రై చేస్తారు. బహుశా హిస్ టర్న్ విల్ కమ్ ఇన్ ద సెకండ్ టెస్ట్ మ్యాచ్, నాట్ ఇన్ ద ఫస్ట్ టెస్ట్. ఇఫ్ యు ఆర్ ప్లేయింగ్ జస్ట్ 2 పేసర్స్ ఇన్ ద ఫస్ట్ టెస్ట్ మ్యాచ్, ఓన్లీ సిరాజ్ అండ్ బుమ్రా విల్ బి అవర్ ప్లేయర్స్ ఇన్ 11. అలా కాకుండా మీరు థర్డ్ పేసర్ కోసం వెళ్ళేటట్టుగా ఉంటే అప్పుడు యష్ దయాల్ మైట్ కమ్ ఇన్ టు ద పిక్చర్. ఓకే. సో రెండోది స్పిన్నర్ల విషయానికి వస్తే మెహదీ హసన్ మంచి మంచి ఫామ్ లో ఉన్నాడు. షాకిబుల్ హసన్ పేలవంగానే ఉన్నాడు, నాట్ లివింగ్ అప్ టు హిస్ మార్క్. అంటే ఐ డోంట్ నో, మేబీ అతను ఎక్కువ
డీవియేట్ అవుతున్నాడో లేదా ఆఫ్ ఫీల్డ్ చాలా కాంట్రవర్షియల్ ప్లేయర్ కదా. అంటే వాళ్ళ సైడ్ చూస్తే, బంగ్లాదేశ్ సైడ్ చూస్తే ఓన్లీ మెహేదీ హసన్ ఒక్కడే కాస్త థ్రెట్ గా కనిపిస్తున్నాడు. మనకు కూడా ఆఫ్ స్పిన్ ఆడడంలో టాప్ ఆర్డర్ తీసేస్తే మిడిల్ ఆర్డర్ చాలా ఇబ్బంది పడుతున్నారు. అఫ్ కోర్స్ రిషబ్ పంత్ అండ్ టాప్ ఆర్డర్ తీసేస్తే. సో ఆఫ్ ఆఫ్ స్పిన్నర్స్ ని అటాక్ చేయడానికి సర్ఫరాజ్ రావడం బెటర్ అంటారా, లేదా కేఎల్ రాహుల్ ట్రెడిషనల్ గా కేఎల్ రాహుల్ తేవడం బెటర్ అంటారా? అది చాలా టిక్లిస్ట్ క్వశ్చన్. ముందుగా ఆ, వాళ్ళకి షాకిబుల్ హసన్ మీరు అన్నట్టుగా అతను అంత ఫోకస్ ఉందా అతనికి వైల్ ప్లేయింగ్ ఫర్ ద కంట్రీ అనేది ఎప్పుడు నాకు క్వశ్చన్ మార్క్ గానే ఉంటుంది. బట్ ఈజ్ ఏ వండర్ఫుల్లీ టాలెంటెడ్ క్రికెటర్. అతను ఎప్పుడు మనం తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. అతనుకున్న టన్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది, టాలెంట్ కూడా ఉంది. విత్ ద బాల్, విత్ ద బ్యాట్ అతను ఈ కెన్ క్రియేట్ సమ్ ఇంపాక్ట్. సో మెహదీ హసన్ మిరాజ్ డెఫినెట్ గా వాళ్ళకి కీ బౌలర్ అవుతాడు. లాస్ట్ టైం మనం బంగ్లాదేశ్ ఐ థింక్ 2022 ఎండింగ్ లో ఇప్పుడు ఆడాము. అప్పుడు కూడా సెకండ్ టెస్ట్ మ్యాచ్ లో మనకి చాలా ట్రబుల్, మనం జస్ట్ 3 వికెట్స్ తేడాతో ఎంతో గెలిచాం ఆ మ్యాచ్. అతి కష్టం మీద గెలిచాం. అప్పుడు కూడా మెహదీ హసన్ వాజ్ ది టోర్మెంటర్ ఫర్ ఇండియా. సో అందుకని మెహదీ హసన్, షాకిబుల్ హసన్ ప్లస్ తైజుల్ ఇస్లాం అని మరొక స్పిన్ బౌలర్ ఉన్నాడు. వీళ్ళు ముగ్గురు ఒకవేళ స్పిన్ ట్రాక్ అయితే ముగ్గురిని ఆడిస్తారు. వాళ్ళు ముగ్గురు దే కెన్ పోజ్ సమ్ ప్రాబ్లమ్ ఫర్ అస్. ఇక రాహుల్ ఆడించాలా, సర్ఫరాజ్ ఆడించాలా అనేది ఐ థింక్ రాహుల్తోనే వెళ్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే దానికి ఒక ఇండికేషన్ నాకేం కనిపించిందంటే, టీం అంతా అసెంబుల్ అయింది చెన్నైలో, దే ఆర్ కండక్టింగ్ ఎ క్యాంప్, బట్ సర్ఫరాజ్ లేడు అక్కడ. సర్ఫరాజ్ని అనంతపూర్లో మ్యాచ్ ఆడిస్తున్నారు. ఈజ్ ప్లేయింగ్ దులీప్ ట్రోఫీ మ్యాచ్ ఇన్ అనంతపూర్. సో అతను కనుక మీకు టీమ్ బాండింగ్ ఇంపార్టెంట్ బిఫోర్ ద మ్యాచ్. సో ఆ మ్యాచ్ 15th దాకా అవుతుంది. సో అతను వచ్చి టీంతో చేరినా కూడా 19th అంటే 2-3 రోజులు టైం ఉంటుంది. సో అతన్ని స్పెసిఫిక్గా ఎందుకు ఆడించారో నాకు ఏమనిపిస్తుంది అంటే, లెట్ హిమ్ ప్లే దులీప్ ట్రోఫీ ఎనీవే. ఈజ్ నాట్ గోయింగ్ టు ప్లే ద మ్యాచ్ అన్లెస్ ఎవరికైనా లాస్ట్ మినిట్ ఇంజరీ అయితే తప్ప అన్నట్టుగా అతను అక్కడ పెట్టారేమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే టీంలో అందరినీ కూడా వెనక్కి పిలిచి, రిషబ్ పంత్ని, గిల్ని, రాహుల్ అందరినీ వెనక్కి పిలిచి, ఎవరైతే ఆడుతున్నారో అక్షర్ పటేల్ అందరిని పిలిచి దే వాంటెడ్ సర్ఫరాజ్ టు కంటిన్యూ ఇన్ ది దులీప్ ట్రోఫీ. అదొక ఇండికేషన్ మాత్రమే. అయితే మీరు అన్నట్టు అటాకింగ్ గేమ్ ఆడతాడు కరెక్టే, కానీ రాహుల్కి ఏంటంటే, రాహుల్ని మీరు ఇన్ అండ్ అవుట్ చేస్తే అతను కాన్ఫిడెన్స్ పోతుంది. రాహుల్కి ఎప్పుడు కూడా ఈజ్ ఆల్వేస్ లో ఆన్ కాన్ఫిడెన్స్. సో రాహుల్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అస్ ఫర్ ది బీజీటీ. మనం ఆస్ట్రేలియాలో ఆడబోయే 5 టెస్ట్ మ్యాచ్లో అతనికి ఉన్న టెక్నికల్ సుపీరియారిటీ, అతని షార్ట్ బాల్ ఆడే పద్ధతి, అది మనకి ఆస్ట్రేలియాలో చాలా ఇంపార్టెంట్. ఆస్ట్రేలియాలో ఫస్ట్ టూర్లోనే అతను సెంచరీ చేశాడు, ఇఫ్ యూ రిమెంబర్ వెల్. ఐ థింక్ దట్ వాజ్ ఇన్ 2014. సో అతనికి ఉన్న ఎబిలిటీ టు ప్లే వెల్ ఇన్ ఆస్ట్రేలియన్ కండిషన్స్. అందుకని ఇక్కడ మీరు ఇన్ అండ్ అవుట్ చేస్తే ఏంటంటే హీ విల్ లూజ్ కాన్ఫిడెన్స్. సో ఆ కాన్ఫిడెన్స్ పోతే కష్టం. సో ఇక్కడ బంగ్లాదేశ్ మీద మీరు అంత డీప్గా ఆలోచించి సర్ఫరాజ్ లాంటి ఒక అటాకింగ్ ఆప్షన్ ఉండాలని అనుకోవాల్సిన అవసరం, ఎందుకంటే వీ ఆల్రెడీ హ్యావ్ రిషబ్ పంత్ ఇన్ ద టీమ్, అంటే ఈజ్ లెఫ్ట్ హ్యాండ్. సో రిషబ్ పంత్ ఉన్నాడు మనకి, ఉన్నారు కాబట్టి ఐ థింక్ రాహుల్ ఈజ్ ద ఫ్రంట్ రన్నర్. ఖచ్చితంగా రాహుల్లే ఉంటాడు అన్లెస్ టీమ్ వేరే రకంగా ఆలోచిస్తే తప్ప నేను అనుకుంటున్నాను. రైట్, మీరు చెప్పింది నిజమే సార్. అది 4th టెస్ట్ మ్యాచ్ లో సెంచరీ పంత్ అండ్ రాహుల్ ఇద్దరు సెంచరీస్ చేశారు. డెడ్ డెడ్ రబ్బర్ అయినప్పటికీ కూడా ఇట్ ప్రొడ్యూస్డ్ నో, నెక్స్ట్ యూఆర్ టాకింగ్ అబౌట్ ఇంగ్లాండ్ కదా. ఆస్ట్రేలియా ఆస్ట్రేలియాలో తన ఫస్ట్ టూర్లోనే 2014లో 2000 రాహుల్ స్కోర్డ్ 100. రాహుల్ అండ్ ఇంకొక ఎవరో చేశారు సెంచరీ, ఇద్దరు చేశారు. ఐ థింక్ మేబీ మయాంక్ అగర్వాల్. విరాట్ కోహ్లీ. ఎనీవేస్, సార్ ఇప్పుడు విరాట్ కోహ్లీకి ఏం పట్టింది? ఏదైనా కప్పు పట్టిందా, లేదా ఆయన ఏమన్నా ఎండర్ కప్పు పట్టిందా? దేనికంటే ఆయన స్పిన్నర్స్ చాలా బాగా ఆడేవాడు, నేతన్ లైన్ కానీ నేమ్ వాట్ ఎవర్. కానీ ఈ మధ్య ఒక మాటలో చెప్పాలంటే అనుకోవడం కానీ సిట్టింగ్ డక్ లాగా ఉంటున్నాడు ఆయన. మన శ్రీలంక టూర్లో కూడా లెగ్ స్పిన్నర్లకి ప్యాడ్ లెగ్ బిఫోర్ చాలా అనేక సార్లు దొరికేశాడు. అంటే ఎక్కడ పోతోంది? అవుట్ ఆఫ్ ఫోకస్సా, లేకపోతే బ్రేక్ కూడా బాగానే తీసుకున్నాడు విరాట్ కోహ్లీ, ఫటిగ్ కూడా ఏమీ ఉండదు. అంటే వాట్ ఈస్ యువర్ థాట్స్? అంటే విరాట్ కోహ్లీని మనం స్పిన్ బాగా ఆడట్లేదని ముద్ర వేయడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే మొన్న మీకు రీసెంట్ ఎగ్జాంపుల్ ఐపీఎల్లో కూడా అంతకుముందు సీజన్లో స్పిన్ బాగా ఆడలేదు, స్ట్రైక్ రేట్ డౌన్ అవుతూ వచ్చింది. కానీ రీసెంట్ ఐపీఎల్ ఇయర్ 2024 ఐపీఎల్లో ఈ బ్రాట్ అవుట్ దట్ స్లాక్ స్వీప్ షాట్ ఆడి స్పిన్నర్స్ ని కౌంటర్ అటాక్ చేసి
700 రన్స్ చేశాడు. హీ వాజ్ ది టాప్ స్కోరర్ ఇన్ ఐపీఎల్ దిస్ ఇయర్. సో విరాట్ కోహ్లీ తనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని అడ్రస్ చేస్తాడు, దాంట్లోంచి బయటపడతాడు. సో పెద్ద ప్రాబ్లం ఏమి ఉంటుందని అనుకోను నేను. డెఫినెట్గా అతనికి ఇబ్బంది కనిపిస్తుంది, స్పిన్ ఆడడంలో ఇబ్బంది కనిపిస్తుంది. బట్ హీఈస్ సచ్ ఏ గ్రేట్ ప్లేయర్ దట్ హీ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. దేని గురించి అతను తీసుకున్న బ్రేక్లో కూడా ఏంటంటే అతనికి ఈ బ్రేక్లో మైండ్ ఫ్రెష్గా పెట్టుకొని అతను ఐ థింక్ హీ వాజ్ ఇన్ లండన్ వెళ్ళిపోయాడు, పూర్తిగా స్విచ్ ఆఫ్ అయ్యాడు క్రికెట్ నుంచి. లాస్ట్ టైం కూడా అతను బ్రేక్ తీసుకున్నప్పుడు అది బాగా కలిసి వచ్చింది అతనికి. సో అతను ఇది చాలా ఇంపార్టెంట్ సిరీస్ అతనికి, ఎందుకంటే చాలా రోజుల తర్వాత టెస్ట్ మ్యాచ్లు ఆడుతున్నాడు ఒకటి. తర్వాత అతను వరుసగా 10 టెస్ట్ మ్యాచ్లో మీరు అన్నట్టుగా అతనికి ఒక హీ హ్యాస్ టు మేక్ ఏ స్టేట్మెంట్. తను స్పిన్ బౌలింగ్ ఆడడంలో తన మీద చెలరేగుతున్న విమర్శలకు అగేన్స్ట్గా అతను హ్యాస్ టు మేక్ ఏ స్టేట్మెంట్. డెఫినెట్గా ఈ సిరీస్ని అందుకు వాడుకుంటాడు. సో ఐ హ్యావ్ నో డౌట్ ఇన్ మై మైండ్ దట్ విరాట్ కోహ్లీ విల్ కమ్ అప్ విత్ ఏ స్పెసిఫిక్ ప్లాన్ అగేన్స్ట్ స్పిన్నర్స్. సో అతను కౌంటర్ అటాక్ చేస్తాడా లేకపోతే డిఫెన్స్ ఆడతాడా అనేది మనకు తెలియదు. బట్ విరాట్ కోహ్లీ డెఫినెట్గా ఒక ప్లాన్ ఉంటుంది, స్పిన్నర్స్ని ఎలా కౌంటర్ చేయాలి, స్పిన్ బౌలింగ్ విషయంలో తన మీద ఏర్పడిన మచ్చ ఎలా తొలగించుకోవాలనే విషయంలో విరాట్ కోహ్లీ డెఫినెట్గా ఒక ప్లాన్తో వస్తాడని అనుకుంటున్నాను. దట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. మన టాప్ 3 విషయానికి వస్తే సార్, ఐ థింక్ ఈ మధ్య కాలంలో ఇంత ఇన్ఫార్మ్ గా ఉండి కన్సిస్టెంట్ గా ఆడుతున్న టెస్ట్ టాప్ 3 ఇదేనేమో. రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ అండ్ కొంతవరకు శుభ్మన్ గిల్ కూడా. అంటే ఎస్, ఓవర్ అగ్రెసివ్ గా వెళ్ళిపోయి చిన్న టీమ్స్ మీద గబగబా వికెట్లు కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. అంటే మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి వీళ్ళ ముగ్గురు మీద? అది చెప్పలేం, ఎందుకంటే ఇంగ్లాండ్కి అగేన్స్ట్గా 700 రన్స్ చేశాడు ఒకే 5 టెస్ట్ మ్యాచ్లో యశస్వి జైస్వాల్. అతని గేమ్ అలాగే ఉంది, ఈ టేక్స్ హిస్ ఛాన్సెస్. అవి కొన్నిసార్లు కలిసి వస్తాయి, కొన్నిసార్లు వికెట్ ఇస్తాయి. బట్ హీ బ్యాక్స్ హిమ్సెల్ఫ్ అండ్ హీ గోస్ ఫర్ ఈ షాట్స్. అది లాస్ట్ టైం 2 double-hundreds కూడా చేశాడు ఆ సిరీస్లో అతను. సో అతను ఆడుతున్న తీరు కొన్నిసార్లు మనకి ఎందుకు చాలా ఓవర్ అగ్రెసివ్గా వెళ్ళిపోయడం అనిపిస్తుంది, కానీ అది క్లిక్ అయినప్పుడు అవతల బౌలింగ్ అటాక్ వాళ్ళ లైన్ అండ్ కంప్లీట్గా డిస్ట్రాయ్ చేస్తాడు. మిగతా బ్యాట్స్మెన్ కూడా ఓపెనర్ ఎప్పుడైతే అలాంటి ఒక ఎక్స్ప్లోజివ్ స్టార్ట్ అందిస్తాడో మిగతా వాళ్ళకి చాలా ఈజీ అవుతుంది. అండ్ ఈజ్ లెఫ్ట్ హ్యాండర్. సో ఈ కాంబినేషన్, రోహిత్ శర్మ కూడా ఆఫ్ లైట్ ప్లేయింగ్ వెరీ వెరీ అగ్రెసివ్లీ. సో వాళ్ళిద్దరూ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనుకోండి, వాళ్ళు ఒక ఫస్ట్ వికెట్కి 50 runs యాడ్ చేశారు, కానీ ఆ 50 runs వాళ్ళు ఎంత డబుల్ క్విక్ టైంలో యాడ్ చేస్తున్నారు. న్యూ బాల్ని సీ ఆఫ్ చేస్తున్నారు, తర్వాత ఫాస్ట్ బౌలర్స్ వాళ్ళని డిమోరలైజ్ చేస్తున్నారు. సో ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి ఈవెన్ దో దే మైట్ నాట్ స్కోర్ హండ్రెడ్స్ బోత్ ఆఫ్ దెమ్, బట్ వాళ్ళు ఒక మంచి మొమెంటం అందిస్తున్నారు ఇన్నింగ్స్, మంచి మొమెంటం అందిస్తున్నారు. సో ఈ స్టైల్ మనకు వర్కౌట్ అవుతుంది, పర్టికులర్లీ వైల్ ప్లేయింగ్ ఇన్ ఇండియా. ఇండియాలో మీకు ఇనీషియల్గా పెద్ద సీమ్ మూమెంట్ కానీ స్వింగ్ కానీ ఉండదు కాబట్టి వాళ్ళు ఇదే స్టైల్లో ఆడతారని అనుకుంటున్నాను. అదే స్టైల్లో ఆడతారు. తర్వాత కావాలంటే ఇఫ్ యూ వాంట్ టు డ్రాప్ యాంకర్, వీ హ్యావ్ ప్లేయర్స్ లైక్ రాహుల్, విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్, వీళ్ళు డిఫరెంట్ గేమ్స్లో ఆడగల ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఐ థింక్ దే షుడ్ కంటిన్యూ ఇన్ దట్ అగ్రెసివ్ వే అని అనుకుంటున్నాను. మనకి స్పిన్నర్స్ విషయానికి వస్తే మన స్క్వాడ్ లో 4 ఉన్నారు. కుల్దీప్, అశ్విన్, జడేజా అండ్ అక్షర్ పటేల్ సరే బ్యాకప్ గా పెట్టారు అనుకోవచ్చు జడేజాకి. అశ్విన్ ఎలాగో ఆడతాడు ఇండియాలో. కుల్దీప్ యాదవ్ నాకు ఒక్కొక్కసారి జాలేస్తుందండి కుల్దీప్ యాదవ్ చూస్తే. నాకు తెలిసి ఆల్రౌండ్ స్పిన్నర్ అంటే బెస్ట్ ఆల్రౌండ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్. మనకి లెఫ్ట్ ఆర్మర్స్ ని క్వశ్చన్స్ అడుగుతాడు, రైట్ ఆర్మర్స్ ని క్వశ్చన్స్ అడుగుతాడు, రిస్ట్ స్పిన్నర్, చైనామెన్ స్పిన్నర్. కానీ జడేజా, అశ్విన్ నీడలోనే ఇన్నాళ్ళు కెరియర్ ఉండిపోతుంది. ఆల్మోస్ట్ ఒక డికేడ్ అయినట్టుంది కుల్దీప్ యాదవ్ సీన్లోకి వచ్చి. అంటే నాకు మురళీ కార్తిక్ గుర్తుకొస్తాడు కుల్దీప్ యాదవ్ను చూస్తుంటే. హర్భజన్ సింగ్ అండ్ అనిల్ కుంబ్లే షాడోలోనే ఒక మంచి వాల్యుబుల్ స్పిన్నర్ చాలా వరకు పోయింది. ఈ కుల్దీప్ యాదవ్ని కనుక ప్రాపర్ ఫ్రంట్ లైన్ స్పిన్నర్, మనకు గుర్తుంటే రవిశాస్త్రి కూడా హీ విల్ బి అవర్ ఫ్రంట్ లైన్ స్పిన్నర్ అని ఒక టైంలో ఓవర్సీస్ లో ఉన్నాడు, ఓవర్సీస్ లో మా నెంబర్ 1 స్పిన్నర్, ఫస్ట్ చాయిస్ స్పిన్నర్ అన్నాడు. కానీ ఎక్కడా కూడా అలా ఆడించిన దాఖలాలు కనిపించట్లేదు. రవీంద్ర జడేజాని బ్యాటింగ్ ఆల్రౌండర్ గా ప్రొజెక్ట్ చేసుకుంటున్నాం కాబట్టి. అంటే ఈ సిరీస్ ఇక్కడి నుంచి అయినా కుల్దీప్ యాదవ్ ఫేట్ మారే అవకాశం ఉందా, లేదా ఇంకొంతకాలం వేచి చూడాల్సి వస్తుంది అనుకుంటున్నారు? దీనికి 1 or 2 రీజన్స్ ఉన్నాయి కార్తిక్. ఎందుకంటే ఇప్పుడు రవి శాస్త్రి అలా అన్నప్పుడు, మా ఫస్ట్ చాయిస్ స్పిన్నర్ అన్నప్పుడు హార్దిక్ పాండ్యా వాజ్ ప్లేయింగ్ టెస్ట్ క్రికెట్ అట్ దట్ టైం. దానివల్ల ఏంటంటే మీకు బ్యాటింగ్లో డెప్త్ వచ్చేది. కానీ ఇప్పుడు
హార్దిక్ పాండ్యా ఆడట్లేదు కాబట్టి యూ షుడ్ ఇన్వారియబుల్లీ ప్లే వన్ ఆల్రౌండర్ ఇన్ ద టీమ్. లేకపోతే మీరు 5 బౌలర్లు ఆడించాలంటే 5 మీరు టైల్ ఎండర్స్ అయితే మీకు చాలా ఇబ్బంది అవుతుంది. సో యూ హ్యావ్ టు ప్లే సంబడి లైక్ జడేజా, అక్షర్, హోమ్లో అయితే అశ్విన్, వీళ్ళని ఆడించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అందుకని కుల్దీప్ యాదవ్ కొంత వెనకబడ్డాడు. అంతకుమించి మరే కారణంగా డెఫినెట్గా ఇప్పుడు అతను ఓకే మీరు అన్నట్టుగా అతను 10 ఏళ్ళు అయింది కెరీర్ స్టార్ట్ అయ్యి అగ్రీడ్. బట్ ఏంటంటే మధ్యలో అతనికి వస్తే ఇంజరీ వచ్చింది, అతనికి కొంత ఫామ్ కోల్పోయాడు. బట్ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ తర్వాత ఇంజరీ నుంచి అతను రికవరీ వచ్చిన తర్వాత వీఆర్ సీయింగ్ ది బెస్ట్ ఆఫ్ కుల్దీప్ యాదవ్ అక్రాస్ ఫార్మాట్స్. ఇది ఒక్కటే ఫార్మాట్, టెస్ట్లో కానీ కాదు, వన్డేలో అన్నిట్లో కూడా ఈజ్ ఆస్కింగ్ సో మెనీ క్వశ్చన్స్. ఇంతకుముందు ఏంటంటే అతను యూస్ టు బి స్లో త్రూ ద ఎయిర్. దానివల్ల ఏంటంటే అతని వేరియేషన్స్ని వాళ్ళు పసిగట్టడానికి, రీడ్ చేయడానికి వీలుండేది బ్యాట్స్మెన్. ఇప్పుడు ఈజ్ నౌ మచ్ క్విక్కర్ త్రూ ది ఎయిర్. దానివల్ల ఏమవుతుందంటే బ్యాట్స్మెన్ ఫైండింగ్ ఇట్ డిఫికల్ట్ టు పిక్ హిమ్. అతని బాల్స్ని పిక్ చేయడంలో బ్యాట్స్మెన్ ఇబ్బంది పడుతుంది. సో ఆఫ్ లేట్ హ్యాస్ కమ్ ఆఫ్ ఎ లాంగ్ వే. స్పిన్నర్స్ ఎప్పుడు అంటారు స్పిన్నర్స్ అండ్ వైన్ మెచ్యూర్ విత్ ఏజ్ అని చెప్పి. సో ఏజ్తో పాటు అతను తన వేరియేషన్స్, తన ట్రిక్స్, బ్యాగ్ ఆఫ్ ట్రిక్స్ కూడా డెవలప్ చేశాడు. నౌ హీఈస్ ద కంప్లీట్ బౌలర్. సో ఇప్పుడు అతను ఇగ్నోర్ చేసే పరిస్థితి లేదు మీరు అన్నట్టుగా. బట్ ఎందుకంటే మనం జడేజా అండ్ అశ్విన్ని ప్లే చేయడానికి ఎందుకు ఇష్టపడతామంటే ఇద్దరు స్పిన్నర్స్ ఆడించాల్సి వచ్చినా ఇద్దరు దే కెన్ బ్యాట్ బ్యాట్ వెల్. సో వాళ్ళిద్దరూ మంచి బ్యాటింగ్ చేస్తారు కాబట్టి వాళ్ళ ఛాయిస్ ఉంటుంది, వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్. సో థర్డ్ స్పిన్నర్ ఖచ్చితంగా ఒకవేళ చెన్నైలో మ్యాచ్లో మనం థర్డ్ స్పిన్నర్కి వెళ్తున్నామంటే ఇట్ హ్యాస్ టు బి కుల్దీప్ యాదవ్, నాట్ అక్షర్ పటేల్. అక్షర్ పటేల్ మీరు అనొచ్చు మొన్న దులీప్ ట్రాఫీలో కూడా బ్రహ్మాండమైన బ్యాటింగ్ చేశాడు, వరల్డ్ కప్లో మంచి బ్యాటింగ్ చేశాడు. బట్ యూఆర్ ప్లేయింగ్ దెమ్ యాజ్ బౌలర్స్ ఫస్ట్. వాళ్ళ బేసిక్ స్కిల్, ప్రైమరీ స్కిల్ ఏంటంటే బౌలింగ్, సెకండరీ స్కిల్ బ్యాటింగ్. సో సెకండరీ స్కిల్ ఆధారంగా పికప్ చేయరు టీంలో. సో అక్షర్ ఈజ్ అ వెరీ గుడ్ బ్యాట్స్మెన్, వెరీ గుడ్ టీమ్ మ్యాన్. బట్ అతని బౌలింగ్ అంత ఎఫెక్టివ్ కాదు అన్లెస్ యూ గివ్ హిమ్ ఏ ర్యాంక్ టర్నర్. సో అందుకని కుల్దీప్ యాదవ్ వెరైటీ కూడా ఉంటుంది. ఎందుకంటే యూ కెనాట్ ప్లే జడేజా అండ్ అక్షర్ ఇన్ ద సేమ్ టీమ్ విత్ ద సేమ్ స్కిల్ సెట్. ఇద్దరు సేమ్ స్కిల్ సెట్ కదా. సో ఇఫ్ యూ ప్లే అశ్విన్, జడేజా అండ్ కుల్దీప్ యాదవ్. సో అశ్విన్, జడేజా అండ్ కుల్దీప్ యాదవ్ ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ అయినప్పటికీ ఒక ఫింగర్ స్పిన్నర్, ఒక రిస్ట్ స్పిన్నర్. సో వాళ్ళ డెలివరీస్లో వాళ్ళ ఎండ్ రిజల్ట్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. వన్ కమ్స్ ఇన్ టు ద రైట్ హ్యాండ్, వన్ గోస్ అవే ఫ్రమ్ ద రైట్ హ్యాండ్, టర్న్స్ ద బాల్ అవే ఫ్రమ్ ద రైట్ హ్యాండ్. కాబట్టి వెరైటీ కోసం చూసుకున్నా ఏం చూసుకున్నా కుల్దీప్ యాదవ్కి ఎలాంటి అన్యాయం జరగదు. అతని హ్యాస్ గాట్ ఏజ్ ఆన్ హిస్ సైడ్. డెఫినెట్గా హీ విల్ బి ద లీడ్ స్పిన్నర్ ఇన్ టైమ్స్ టు కమ్ ఫర్ ఇండియా. ఓకే సార్, అంటే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మన ఇండియన్ సైడ్ తరఫున పాకెట్ డైనమో రిషబ్ పంత్. ఎందుకంటే మనం పంత్ని ఇగ్నోర్ ఒకప్పుడు సచిన్ ఎలాగైతే ఇగ్నోర్ చేయలేరు, ఇప్పుడు పంత్ అలాగా టీమ్ స్ట్రాటజీస్లో ఆపోనెంట్స్ అందరూ పంత్ని ఇగ్నోర్ చేయలేని పరిస్థితి. ఆస్ట్రేలియా వాళ్ళు కూడా భయపడుతున్నారు పంత్ని చూసి. పంత్ వర్సెస్ షాకీబ్ అల్ హసన్ ఏమో అనిపిస్తుంది నాకు. దేనికంటే షాకీబ్ అల్ హసన్ కూడా అతను ఈగో దెబ్బతింటే హిట్టింగ్ డెలివరీస్ ఇస్తాడు ఈజీగా. పంత్ వర్సెస్ షాకీబ్ అల్ హసన్ లా అనిపిస్తుంది, లేదా పంత్ వర్సెస్ మెహదీ హసన్ రిథమ్ని డిస్టర్బ్ చేయడానికి. అంటే మంచి ఎక్సైటింగ్ గా అనిపించచ్చా? వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్? రిషబ్ పంత్ మరి చాలా రోజుల తర్వాత టెస్ట్ క్రికెట్ ఆడుతున్నాడు. ఆల్మోస్ట్ 2 years తర్వాత ఆడుతున్నాడు టెస్ట్ క్రికెట్. అతను ఫామ్లోకి రావడం మనకి చాలా ఇంపార్టెంట్. అంటే ఈ 5 టెస్ట్ మ్యాచ్లో కాదు, హోమ్లో ఆడే టెస్ట్ మ్యాచ్లో కాదు, ఆస్ట్రేలియాలో మీరు చెప్పినట్టుగా ఆస్ట్రేలియాలో వాళ్ళు ఈసారి భయపడుతున్నారు. ఒకప్పుడు లక్ష్మణ్కి భయపడేవాళ్ళు ఆస్ట్రేలియాలో, ఇప్పుడు రిషబ్ పంత్కి భయపడుతున్నారు. రిషబ్ పంత్ అంటే వాళ్ళకు టెర్రర్ క్రియేట్ చేశారు లాస్ట్ టైం బీజీటీలో, బికాస్ వి వన్ విత్ ఏ రాదర్ ఇన్ఎక్స్పీరియన్స్ సైడ్ జస్ట్ బికాస్ పంత్ సిడ్నీలో తర్వాత బ్రిస్బేన్లో ఆడిన ఇన్నింగ్స్ అవి ఎప్పటికీ మర్చిపోలేని ఇన్నింగ్స్ అవి. సో రిషబ్ పంత్ ఫామ్లోకి రావడం, ఎందుకంటే మన దులీప్ ట్రాఫీలో కొన్ని రన్స్ చేశాడు ఓకే, ఎందుకంటే చాలా రోజుల తర్వాత రెడ్ బాల్ క్రికెట్ ఆడుతున్నాడు, కీపింగ్ బాగా చేశాడు, బౌలింగ్ క్యాచ్లు పట్టుకున్నాడు. అలాగే అతను నాట్ ఓన్లీ యాజ్ అ బ్యాట్స్మెన్, అతని ప్రెజెన్స్ ఇన్ ద మిడిల్ ఈజ్ అ చిర్పీ కస్టమర్. ఏదో మాట్లాడుతూనే ఉంటాడు. అలా మాట్లాడుతుంటే ఏంటంటే మీరు ఏదైనా పని చేస్తున్నా కూడా మీరు పక్కన వాళ్ళు మాట్లాడుతుంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో బ్యాట్స్మెన్కి చాలా అది ఇరిటేటింగ్గా ఉంటుంది, బ్యాట్స్మెన్ కాన్సన్ట్రేట్ చేయలేడు. సో రిషబ్ పంత్ ఇంపాక్ట్ నాట్ ఓన్లీ యాజ్ అ బ్యాట్స్మెన్ బట్ యాజ్ అ కీపర్. అతని టీంలంతా కూడా ఆ జోష్, ఆ ఇంటెన్సిటీ కంటిన్యూ చేసేలా చేస్తాడు. సో రిషబ్ పంత్ ప్రెజెన్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. సో రిషబ్ పంత్ గురించి చాలా మంది అతనికి ఇండియాలో ఏమవుతుందంటే
ఎంత మంచి ప్లేయర్ అయినా ఎవరైనా సరే అతనికి ఎంతమంది ఫ్యాన్స్ ఉంటారో దానికి అదే మోతాదులో హేటర్స్ కూడా ఉంటారు. రిషబ్ పంత్ని హేట్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. రిషబ్ పంత్కి బ్యాటింగ్ రాదు, అది రాదు. కానీ టెస్ట్ మ్యాచ్లో అతని మీద ఎవ్వరు వేలెత్తి చూపించలేరు. టెస్ట్ మ్యాచ్లో హెస్ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్, హీ హాస్ స్కోర్డ్ హండ్రెడ్స్ ఇన్ ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా. అలాంటి టఫ్ కండిషన్స్లో హండ్రెడ్స్ చేశాడు. చాలా ఇంపార్టెంట్ ఇంపాక్ట్ఫుల్ ఇన్నింగ్స్ ఆడాడు. సో రిషబ్ పంత్ ఈ 5 టెస్టులు ఆడతాడో నమ్మకం లేదు. ఎందుకంటే అతను కూడా కొంచెం వర్క్ లోడ్ మేనేజ్ చేస్తారని మనకు వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే చాలా రోజుల తర్వాత అతను లాంగర్ ఫార్మాట్ ఆడుతున్నాడు. సో అతను కొన్ని మ్యాచ్లు జూలైలు కూడా ఆడించవచ్చు. బట్ అతను ఫామ్ లోకి రావడం అనేది ఇండియాకి చాలా కీ ఫ్యాక్టర్. అండ్ ఈస్ గోయింగ్ టు బి కీ ఫ్యాక్టర్ ఫర్ 2 రీజన్స్. ఒకటి ఏంటంటే ఈజ్ లెఫ్ట్ హ్యాండర్, మనకి అందరూ రైట్ హ్యాండర్స్ ఉన్నారు. అండ్ ఈజ్ అటాకింగ్ ఎబిలిటీ. మీరు చూడండి, ఆఫ్ లేట్ మనం మొన్న ఇంగ్లాండ్లో టెస్ట్ మ్యాచ్లు జరిగాయి. దాంట్లో నెంబర్ 7లో ఆడుతున్న కమిందు మెండిస్, ఇంగ్లాండ్ తరఫున నెంబర్ 7లో ఆడుతున్న జేమి స్మిత్, వాళ్ళ కీపర్ బ్యాట్స్మెన్, వాళ్ళు ఎక్కువ రన్స్ చేశారు. ఇటీవల కాలంలో టెస్ట్ మ్యాచ్లు ఏమవుతున్నాయంటే టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ కంటే కూడా లోయర్ మిడిల్ ఆర్డర్ వాళ్ళు బాగా ఆడుతున్నారు. ఎందుకంటే అప్పటికి బాల్ ఓల్డ్ అవుతుంది, బౌలర్స్ కాస్త టైర్డ్ అవుతారు, వాళ్ళు అప్పుడు కౌంటర్ అటాక్ చేస్తారు. సో కౌంటర్ అటాకింగ్ మెథడ్స్ బై లోయర్ మిడిల్ ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు టెస్ట్ మ్యాచ్లో. గతంలో లాగా టాప్ 3 బ్రహ్మాండంగా ఆడడం అనేది ఇప్పుడు జరగట్లేదు. సో ఇప్పుడు లోయర్ ఆర్డర్ చాలా ఇంపార్టెంట్, లోయర్ మిడిల్ ఆర్డర్ చాలా ఇంపార్టెంట్. ఆ లోయర్ మిడిల్ ఆర్డర్లో పంత్స్ ప్రెజెన్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ సిరీస్లో పంత్ ఫామ్లోకి రావాలి. ఫామ్లోకి వస్తే మనకి బీజీటీ మనకి చాలా ఇంపార్టెంట్ సిరీస్ అయిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అతను చాలా కీ రోల్ ప్లే చేసే అవకాశం ఉంది. సార్ మీరు చెప్పినట్టు లోయర్ మిడిల్ ఆర్డర్ బంగ్లాదేశ్ లో కూడా అదే స్ట్రాంగ్ గా ఉన్నట్టుగా ఉంది. లిటన్ దాస్, ఎస్, ముష్ఫిక్, మెహదీ హసన్ మిరాజ్, టేక్ ద కేస్ మెహదీ హసన్ మిరాజ్, ముష్ఫికుర్, లిటన్ దాస్, వీళ్ళందరూ అంతే కదా. వీళ్ళందరూ కూడా మంచి ఫామ్ లో ఉన్నారు. పాకిస్తాన్ లో ఉన్న మీరు ఏ టీం అయినా తీసుకోండి, ఆఫ్ లైట్ ఏ టీం అయినా తీసుకోండి, మీరేంటంటే టాప్ ఆర్డర్ కొలాప్స్ అయిపోతుంది చాలా తొందరగా. టాప్ ఆర్డర్ కానీ మిడిల్ ఆర్డర్లో నెంబర్ 4, నెంబర్ 5, 6 నుంచి ఆడేవాళ్ళు సక్సెస్ అవుతున్నారు టెస్ట్ క్రికెట్లో. బెన్ స్టోక్స్ లాంటి వాళ్ళు ఇటీవల కాలంలో దట్ హ్యాస్ బీన్ ద ట్రెండ్. సో ఇప్పుడు కూడా మనం అలాంటిదే చూసే అవకాశం. అంటే వీళ్ళు ముగ్గురు కూడా సార్ మనకి ట్రెడిషనల్ గా ఎప్పుడు చూసినా కూడా ఇండియాకి కాస్త కొరకరాని కొయ్యేలాగా కొంచెం ఎక్కువ టైం తీసుకుంటారు. అంటే మన వీళ్ళు ముగ్గురిని అవుట్ చేయడానికి. లిట్టన్ దాస్ కానివ్వండి, ముష్ఫికర్ రహీం కానివ్వండి, ఆఫ్ లేట్ మన మెహదీ హసన్ కూడా చివరిలో టైలెండర్స్ తో పార్ట్నర్షిప్స్ అది చేస్తూ చికాకు పెడుతూ ఉంటాడు. ఈసారి ఏమైనా డిఫరెంట్ గా మన బౌలర్లు నుంచి మీరు ఏమైనా ఆశిస్తున్నారా, లేదంటే క్రికెట్ లో ఇటువంటి ఫేజెస్ కామన్ అనుకోవాలా? లిటన్ దాస్ కి మనం ఒక ఇన్నింగ్స్ ఇవ్వాలి. అతను కన్సిస్టెంట్ ప్లేయర్ కాదు, కానీ ఆన్ హిస్ డే హీ కెన్ బి వెరీ వెరీ డేంజరస్. సో 4 ఇన్నింగ్స్ టెస్ట్ మ్యాచ్లో ఒక ఇన్నింగ్స్ బాగా ఆడతాడు, మిగతా 3లో మనకి ఈజీగానే అతను వికెట్. కానీ ముష్ఫికుర్ రహీం లాంటి చాలా ఎక్స్పీరియన్స్డ్ క్యాంపెయినర్, సీజన్డ్ పర్ఫార్మర్, అతను ఎంత టఫ్ సిచ్యుయేషన్ అయినా హీ హాస్ గాట్ దట్ రిజలియన్స్. అతని గురించి అలాగే మెహదీ హసన్ మిరాజ్ కూడా, మనం ఇతన్ని సూపర్ స్టార్ అంటాము, షాకిబుల్ హాసన్ని, కానీ ఆ టీంలో మోస్ట్ యూస్ఫుల్ క్రికెటర్ ఎవరు అంటే మెహదీ హసన్. సో అతను బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ చాలా కీ పర్ఫార్మర్ ఆఫ్ లేట్. షాకిబుల్ హసన్ కంటే అంత టాలెంట్ లేకపోయినా అతను వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్లేయర్. సో వాళ్ళ ముగ్గురు మనకు డేంజర్ అయ్యే అవకాశం ఉంది, మిగతా వాళ్ళందరికీ ఉంటే కూడా. వాళ్ళ బ్యాటింగ్లో కొంత వీక్నెస్ ఉంది, వీళ్ళని పక్కన పెడితే వాళ్ళ బ్యాటింగ్లో కొంత వీక్నెస్ ఉంది, దాన్ని మనం క్యాపిటలైజ్ చేసుకోవాలి. వీళ్ళు ఒకరిద్దరు బాగా ఆడతారు, దాన్ని యూ కెనాట్ ప్రివెంట్ దెమ్. యూ కెనాట్ సే దట్ వాళ్ళని ఏదో 150కి ఆల్అౌట్ చేస్తాం అనుకోవడం లేదు. వీరిద్దరు బాగా ఆడతారు. బట్ కంపేర్ టు పాకిస్తాన్ నేను ఒకటే చెప్తాను, మనం పెద్దగా భయపడిపోవాల్సిన అవసరం లేదు, తక్కువగా అంచనా వేయాల్సిన అవసరం లేదు. బట్ అట్ ది సేమ్ టైం వీళ్ళని చూసి ఏదో మనం జడిచిపోవాల్సిన పరిస్థితి ఏం లేదు. పాకిస్తాన్ బౌలింగ్ అటాక్ కానీ వాళ్ళ స్పిన్నర్స్ లేకపోవడం, సరైన బౌలింగ్ అటాక్, బ్యాలెన్స్డ్ అటాక్ లేకపోవడం, దానివల్ల బంగ్లాదేశ్ అక్కడ బాగా పర్ఫామ్ చేయగలిగింది. కానీ అగేన్స్ట్ ది లైక్స్ ఆఫ్ ఇండియన్ బ్యాట్స్మెన్ అండ్ బౌలర్స్ వాళ్ళు అదే టైప్ ఆఫ్ పర్ఫార్మెన్స్ని రిపీట్ చేయగలుగుతారని నాకైతే పెద్దగా నమ్మకం లేదు. ఐ థింక్ ఇండియా షుడ్ బి విన్నింగ్ దిస్ సిరీస్ 2-0, బట్ కేర్ఫుల్గా ఉండాలి, తక్కువ అంచనా వేయడానికి. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలంటే అదే ట్రెండ్తో వెళ్ళాలి. ఏ మాత్రం కొంచెమైనా మీరు కాంప్లసెన్సీ, అలసత్వం చూపిస్తే మాత్రం చాలా ప్రమాదంగా పరిణమించే పరిస్థితి ఉంటుంది. సో మీ అంచనా ప్రకారం ఒక 2 సెంచరీలు అయితే బంగ్లాదేశ్ తరపు నుంచి లోడింగ్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. ఒకటి ఉంటుంది. వీ హ్యావ్ టు గివ్ దమ్ దట్. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు చాలా స్పిరిటెడ్గా, వాళ్ళ దేశంలో ఉన్న పరిస్థితులు, వరదలండి, పొలిటికల్ సిచ్యుయేషన్ అండి, ఇదంతా వాళ్ళ నుంచి దే వాంటెడ్ సమ్ రిలీఫ్. అది ఒక బైండింగ్ ఫ్యాక్టర్ లాగా వాళ్ళకి ఒక పోరాట పటిమ అందించే ఒక ఆస్పెక్ట్.
సో వాళ్ళు దే వాంటెడ్ టు మేక్ ఏ స్టేట్మెంట్ త్రూ ద క్రికెట్. సో అదే మనకి పాకిస్తాన్ గురించి ఇక్కడ కూడా అదే ప్రయత్నం చేస్తారు. సో ఎక్స్పెక్ట్ సంథింగ్ సమ్ గుడ్ ఫైట్ ఫ్రమ్ ది బంగ్లాదేశీస్. బట్ అలాగని చెప్పి పాకిస్తాన్ లాగా మనం వాళ్ళ చేతులు చిత్తుగా ఓడిపోతామని నాకు ఎలాంటి భయం లేదు. ఐఎమ్ ఫుల్లీ కాన్ఫిడెంట్ దట్ ఇండియా విల్ విన్ దిస్ సిరీస్ 2-0 వెదర్ పర్మిటింగ్. ఓకే సార్, ఇంకొకటి సార్, ప్రివ్యూస్ లో కూడా ప్రతి సిరీస్ ప్రివ్యూస్ లో కూడా గమ్మత్ ఏంటంటే విల్ డూ సమ్ ప్రిడిక్షన్స్. ఇండియన్ బ్యాటర్స్ లో సెంచరీస్ ఎవరు కొట్టే అవకాశం ఉందని మీ అంచనా? నేను ఈ ప్రెడిక్షన్స్ అంతగా నమ్మే పరిస్థితి లేదు. ప్రెడిక్షన్స్ కెన్ ఆల్వేస్ గో రాంగ్ ఇన్ క్రికెట్. క్రికెట్లో ఏది మనం ప్రెడిక్ట్ చేసే పరిస్థితి ఉండదు. బట్ ఐ థింక్ యశస్వి, శుభ్మన్ గిల్ వీళ్ళ నుంచి మనం, ఎందుకంటే యంగ్స్టర్స్ వాళ్ళ నుంచి మనం వీ కెన్ ఎక్స్పెక్ట్ సెంచరీస్. రోహిత్ ఇప్పుడు ఆడుతున్న తీరుతో ఏంటంటే అతను టీంకి ఒక మొమెంటం అందించడం, మంచి స్టార్ట్ అందించడం మీదే డిపెండ్ అవుతున్నాడు. అలాగే విరాట్ కోహ్లీ కూడా టెస్ట్ మ్యాచ్లో సెంచరీలు తక్కువ ఉన్నాయి. బట్ అతను కొంత టైం తీసుకుంటాడేమో నాకు అనిపిస్తుంది. బహుశా న్యూజిలాండ్తో జరిగే సిరీస్లో అతను సెంచరీలు చేయొచ్చు కొంత, ఎందుకంటే చాలా రోజులుగా అవుట్ ఆఫ్ క్రికెట్ ఉన్నాడు. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ హండ్రెడ్స్ ఫ్రమ్ గిల్ అండ్ యశస్వి ఇన్ దిస్ సిరీస్. హండ్రెడ్స్ ఫ్రమ్ గిల్ అండ్ యశస్వి, అండ్ విరాట్ కోహ్లీ మాత్రం అట్లీస్ట్ ఒక సెషన్ ఆడాలని కోరుకుంటున్నారు ప్రతి ఇన్నింగ్స్ లో. విరాట్ కోహ్లీ డెఫినెట్ గా విరాట్ కోహ్లీ నుంచి ఏదో ఒక ఎక్స్పెక్ట్ చేయండి. ఒక ప్లాన్ తో వస్తాడు. అదేం ప్లాన్ అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అటాక్ చేస్తాడా, లేకపోతే ఓవర్ డిఫెన్సివ్ గా వెళ్తాడా, పేషెంట్ గా ఆడతాడా, మొత్తం మీద హీ విల్ హ్యావ్ సమ్ ప్లాన్ అగేన్స్ట్ బంగ్లాదేశ్ స్పిన్నర్స్. అదైతే ఐఎమ్ వెరీ మచ్ షూర్. సార్, మనకి ఇండియన్ బౌలర్స్ విషయానికి వస్తే మీ అంచనా ఏంటి? ఎవరు ఎక్కువ? జనరల్ గా ట్రెడిషనల్ గా హోమ్ టెస్ట్ లోగానే అశ్విన్ వచ్చేస్తాడు వన్ వే ఆర్ ద అదర్. కానీ ఈసారి ఏమన్నా ఫాస్ట్ ట్రాక్స్ వచ్చే అవకాశం ఉందనుకుంటున్నాం కాబట్టి ఏమన్నా మారే అవకాశం ఉందా? మీరు ఇటీవల కాలంలో టెస్ట్ మ్యాచ్లు చూస్తే అశ్విన్ అంత 5 వికెట్లు 6 వికెట్లు తీయడం అనేది తగ్గింది. చాలా వరకు చూస్తున్నాం మనం. ఇంగ్లాండ్తో జరిగినప్పుడు ఐ థింక్ ఇన్ వన్ టెస్ట్ మ్యాచ్ ఈవెంట్ వికెట్లెస్ ఒక ఇన్నింగ్స్ లో. అశ్విన్ పవర్స్ ఆర్ ఆన్ ద వేన్ ఏమో అనిపిస్తుంది. ఏజ్ మస్ట్ బి క్యాచింగ్ అప్ విత్ హిమ్. బట్ స్టిల్ ఈజ్ అ వెరీ గుడ్ బౌలర్. అతనికి ఉన్న బ్యాగ్ ఆఫ్ ట్రిక్స్ కానీ, అతనికి ఉన్న ఇంటెలిజెంట్ బ్రెయిన్ కానీ అవన్నీ చూస్తే అశ్విన్ డెఫినెట్గా మనకు చాలా కీ బౌలర్ అవుతాడు. బట్ కుల్దీప్ యాదవ్ కనుక ఆడితే కుల్దీప్ యాదవ్ నుంచి ఎక్స్పెక్ట్ చేయండి. అలాగే ఒకవేళ ఇది వేరింగ్ ట్రాక్ ఉందనుకోండి, 4th innings ఇండియా ఇస్ బౌలింగ్, బాల్ టర్న్ అవుతుంది, అలాంటి చోట్ల జడేజా కెన్ బి డెడ్లీ. జడేజా విత్ ది యాక్యురసీ అండ్ అతని ఎక్స్ట్రా పేస్, దాంతో జడేజా. సో నేను అశ్విన్ కంటే కూడా ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ కుల్దీప్ అండ్ జడేజా టు గెట్ మోర్ వికెట్స్ ఇన్ దిస్ సిరీస్. ప్లస్ వాచ్అవుట్ ఫర్ బుమ్రా. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో బుమ్రా చాలా తర్వాత ఆడుతున్నాడు, మంచి ఫిట్గా ఉన్నాడు. సో బుమ్రా ఇంగ్లాండ్ మీద ఎలాంటి ఇంపాక్ట్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడో ఇక్కడ కూడా అతను షార్ట్ బర్స్ట్లో యూజ్ చేస్తాడు. చెన్నై హీట్లో అతనికి నేను అనుకోవడం రోహిత్ 4 ఓవర్లు అంతకంటే ఎక్కువ బౌలింగ్ ఇవ్వడు. ఆ షార్ట్ బర్స్ట్లోనే హీ విల్ క్రియేట్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్. ఒకేసారి 2-3 వికెట్లు తీసి మొత్తం ఇండియాని వైపు మ్యాచ్ తిప్పే పరిస్థితి ఉంటుంది. సో అబౌవ్ ఆల్ ది స్పిన్నర్స్, మామూలు పేస్ ఫ్రెండ్లీ ఉన్నా లేకపోయినా కూడా బుమ్రాని తట్టుకోవడం అనేది చాలా కష్టం అవుతుంది. విత్ హిస్ ఇప్పుడు అతనున్న ఫామ్ లో బంగ్లాదేశ్ కి బుమ్రా విల్ బే టూ మచ్. ఏదో పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా ఉంటుందని నేను అనుకుంటున్నాను. 5 wicket haul అది అన్ని ప్రెడిక్షన్స్. ఎందుకంటే ఈ ప్రెడిక్షన్స్ ట్రాక్ మీద ఎన్నో దేర్ ఆర్ సెవరల్ ఫ్యాక్టర్స్ విచ్ డిపెండ్. బట్ బుమ్రా నుంచి ఎక్స్పెక్ట్ సంథింగ్ స్పెషల్. 5 wicket haul అయితే వస్తుందని నేను కూడా ఆశిస్తున్నాను బుమ్రా నుంచి. అశ్విన్ 5 wicket అవసరం లేదు. దీస్ ఆర్ ఆల్ పర్సనల్ అండ్ సెంచరీలు, 5 wicket hauls ఇవన్నీ కూడా పర్సనల్. యూ బౌల్ స్పెల్ విత్ టేకింగ్ 3 wickets. 3 ఇంపార్టెంట్, అది ఓపెనర్స్ కావచ్చు, మిడిల్ ఆర్డర్లో వరుసగా 3 ఇంపార్టెంట్ ప్లేయర్స్ని, లిటన్ దాస్, ముష్ఫికర్ లాంటి వాళ్ళని అవుట్ చేస్తే దట్ క్రియేట్స్ మోర్ ఇంపాక్ట్ దాన్ గెటింగ్ 5 wickets. టైల్ ఎండర్స్ వికెట్స్తో 5 wickets వస్తే అదేమో పెద్ద ఉపయోగం, అది కాదు కదా. సో ఐ థింక్ పికింగ్ అప్ కీ వికెట్స్, దట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ ఇంపార్టెంట్. 5 wickets అని దేనికి అంటున్నానంటే సార్, బుమ్రా టైల్ క్లీన్ చేసి, మనకి అదే కదా పెద్ద నెమసిస్, టైల్ క్లీన్ చేయడం అనేది. ఆస్ట్రేలియా సిరీస్ ఉంది, న్యూజిలాండ్ ఉంది, ఈవెంచువల్ గా మనకి ఇక్కడ నేను ఒకటి చెప్తాను కార్తీక్. ఇది జనరల్ గా ఒక ఫీలింగ్ ఏంటంటే ఇండియా ఆడుతుంటే టైల్ ఎక్కువ లాంగ్ అని. మీరు అబ్జర్వ్ చేయండి, ఈవెన్ మన వాళ్ళు బాగా ఆడుతున్నారు కొన్ని సందర్భాల్లో. షమి అండ్ బుమ్రా ఏం చేశారు, మనం 2 ఏళ్ల క్రితం ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు ఇద్దరు కలిసి 2 హాఫ్ సెంచరీలు చేశారు. బుమ్రా హాఫ్ సెంచరీ చేసినట్టు షమి కొన్ని రన్స్ చేశాడు.
సో దే వన్ ద టెస్ట్ మ్యాచ్ ఫర్ అస్ ఇన్ లాట్స్. సో దిస్ ఈస్ హ్యాపెనింగ్ ఎవ్రీవేర్. ఎందుకంటే బౌలింగ్ మెషిన్స్ ఇంతమంది అంటే బౌలర్స్ ఎవరు బౌలింగ్ వేసేవారు కాదు. బౌలింగ్ మెషిన్స్ వచ్చినాయి, దే ఆర్ ఆల్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ బ్యాటింగ్. సో టెయిల్ ఎండర్స్ బ్యాటింగ్ వెల్ హ్యాస్ బికమ్ ఏ టెండెన్సీ ఆర్ ట్రెండ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళని టెయిల్ ఎండర్స్ అనడానికి లేదు, దే ఆర్ లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అంతే. సో అది మనకి ఏంటంటే మనం భూతత్వంలో చూస్తాం. మనం ఇండియా ఆడుతున్నప్పుడు మన ఎవరిని వీళ్ళు విసిగిస్తుంటే మనకు అలా అనిపిస్తుంది, కానీ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఎవ్రీవేర్. ప్రతి చోట చూడండి, ప్రతి చోట కూడా మీరు ప్రతి టీంలో కూడా ఒకనొక టెయిల్ ఎండర్ అతని నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయరు, బట్ హీస్ ఫ్రస్ట్రేటింగ్ ది బౌలర్స్. అది నేను సార్ అశ్విన్ గురించి ఇందాక ఎత్తారు కదా, నాకు 2 ప్రశ్నలు ఉన్నాయి సార్ అశ్విన్ గురించి. ఇంకెన్నాళ్ళు మనం అశ్విన్ కెరియర్ ప్రొలాంగ్ అయ్యే అవకాశం ఉంది బహుశా అనేది ఒకటి. రెండవది అశ్విన్ తర్వాత వాషింగ్టన్ సుందర్ నాకంత ఆఫ్ స్పిన్నర్ కాదనిపిస్తుంది. అక్షర్ పటేల్ కేటగిరీ టైప్ ఆఫ్ బౌలరే. హూ ఇస్ ద ఆఫ్ స్పిన్నర్? అంటే దిలీప్ ట్రోఫీ ఇవన్నీ జరుగుతున్నాయి కదా, అసలు ఆఫ్ స్పిన్నర్ అనేవాడు ఎవడు నాకైతే కనిపించట్లేదు. మీ ఉద్దేశం ఏంటి? కరెక్ట్గా చెప్పారు మీరు. ఆఫ్ స్పిన్నర్లు ఎందుకు అనిపించట్లేదంటే ఆఫ్ స్పిన్నర్స్ ఆర్ నాట్ బీయింగ్ ప్రిఫర్డ్ ఇన్ T20 క్రికెట్. ఇప్పుడు ప్రతి బౌలర్, కొత్తగా ఆస్పైరింగ్ బౌలర్ ఎవడైనా సరే, అప్కమింగ్ క్రికెటర్ ఏమనుకుంటున్నాడంటే వాళ్ళ టార్గెట్ ఇండియాకి ఆడడం కాదు, మంచి IPL కాంట్రాక్ట్ తెచ్చుకోవడం. ఆఫ్ స్పిన్నర్స్ అనేవాళ్ళు ఆల్మోస్ట్ లేరు మీకు IPLలో. ఉన్నవాళ్ళు ఎవరంటే ఆల్రౌండర్స్. సంబడి లైక్ మ్యాక్స్వెల్, ఇలాంటి వాళ్ళు. అశ్విన్ ఒక్కడు, అశ్విన్ ఈజ్ అన్ రేరిటీ. అశ్విన్ బికాజ్ విత్ హిస్ ఎక్స్ట్రాడినరీ స్కిల్స్ అతను ఉన్నాడు తప్ప మీరు ఒక స్పెషలిస్ట్ ఆఫ్ స్పిన్నర్ మీకు IPLలో కనబడట్లేదు T20 క్రికెట్లో. ఎందుకంటే ఆఫ్ స్పిన్నర్స్ని ఈజీగా విత్ ద టర్న్ మిడ్ వికెట్ మించో లాంగ్ ఆన్ మించో 6లు బాధేస్తున్నారు. సో ఆఫ్ స్పిన్నర్ అన్లెస్ యూ హ్యావ్ ఏ వెరీ గుడ్ దూసరా కానీ అలాంటి మీకు బౌలర్ని వేరే క్యారమ్ బాల్ అలాంటివి ఉంటే తప్ప ఆఫ్ స్పిన్నర్స్ చాలా ప్రిడిక్టబుల్ అయిపోయారు. అందుకని ఆఫ్ స్పిన్నర్స్ రావట్లేదు. బట్ హ్యావింగ్ సెడ్ దట్ మనకి ఇప్పుడు దులీప్ ట్రోఫీలో ఆడుతున్న తనిష్ కోటియాన్, సారాంశ్ జైన్, వీళ్ళు ఆల్రౌండర్స్. సో ఆల్రౌండర్స్గా వాళ్ళు టీంలోకి వచ్చే అవకాశం ఉంది. లైక్ సంబడి లైక్ రియాన్ పరాగ్. ఇంకా ఫ్యూచర్లో మీరు చూసేది, మీరు వరల్డ్ వైడ్ నేథన్ లయన్, అశ్విన్ నిష్క్రమణ తర్వాత మీకు ఆఫ్ స్పిన్నర్స్ మీకు ఏ ఫార్మాట్లో కూడా కనబడరు, చాలా తగ్గిపోతారు. లేరు, ఇప్పుడు కూడా లేరు, ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ లేరు. సో మీకు ఏంటంటే ఈ మ్యాక్స్వెల్ లాంటి వాళ్ళు ఎవరేంటంటే వాళ్ళు బ్యాటింగ్ ఆల్రౌండర్స్ కానీ బౌలింగ్ ఆల్రౌండర్స్ కానీ వాళ్ళే కనిపిస్తారు. సో ఎప్పుడైతే ఈ T20 ఫార్మాట్లో ఆఫ్ స్పిన్నర్స్కి మీద ఆఫ్ స్పిన్నర్స్ ఎవరు పిక్ చేయట్లేదో, ఐ థింక్ ఆఫ్ స్పిన్ అనేది కొంచెం కాదు. అదే లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ కానీ, లెగ్ స్పిన్నర్స్ కానీ, చైనామెన్ బౌలర్స్ కానీ, వీళ్ళందరికీ ఇంకా T20లో బౌలర్, ఎందుకంటే దే హ్యావ్ గాట్ సమ్ వేరియేషన్స్. కానీ ఆఫ్ స్పిన్నర్స్కి ఏమవుతుందంటే దే ఆర్ బికమింగ్ వెరీ ప్రెడిక్టబుల్. ఎప్పుడైతే మీరు ప్రెడిక్టబుల్ అవుతారో T20లో వెరీ ఈజీ టు హిట్ యూ ఫర్ బౌండరీస్. అందుకని అశ్విన్ తర్వాత ఆఫ్ స్పిన్నర్స్ దొరకడం కొంచెం కష్టం. మనం వేరే ఏర్పాటు చేసుకోవాలి, ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్నో లేకపోతే ఒక లెగ్ స్పిన్నర్ను. మీరు అలాంటి ఫర్ దట్ మ్యాటర్ ఈవెన్ ఇండియాలో లెగ్ స్పిన్నర్స్ కూడా కనబడట్లేదు. ఐఎమ్ హ్యాపీ దట్ ఎస్టర్డే రాహుల్ చహర్ పిక్డ్ అప్ 4 వికెట్స్ అండ్ యూజీ చహల్ ఇంగ్లాండ్లో రెడ్ బాల్ క్రికెట్ ఆడుతూ ఒక 5 వికెట్ హాల్ తీసుకున్నాడు. సో ఈవెన్ లాంగర్ ఫార్మాట్లో మనకి లెగ్ స్పిన్నర్స్ కూడా తగ్గిపోయారు. దేర్ ఆల్, ఎందుకంటే లెగ్ స్పిన్నర్స్ లాంగర్ ఫార్మాట్లో ఎందుకు తగ్గారంటే సేమ్ రీజన్. గతంలో వాళ్ళు ఫ్లైట్ చేసేవారు, ఇన్ ద ఎయిర్ డిసీవ్ చేయడానికి ప్రయత్నం చేసేవారు. ఇప్పుడు ఏంటంటే బికాస్ ఆఫ్ T20 దే ఆర్ బౌలింగ్ వెరీ వెరీ ఫ్లాట్, క్విక్గా ఫ్లాట్గా వేస్తున్నారు. క్విక్గా ఫ్లాట్గా మీరు బౌలింగ్ వేస్తే మీకు టెస్ట్ మ్యాచ్లో వికెట్ రావు. యూ హ్యావ్ టు ఫ్లైట్ ద బాల్, యూ హ్యావ్ టు బీట్ ద బ్యాట్స్మెన్ ఇన్ ద ఎయిర్. సో అలాంటి పోయింది. సో T20 క్రికెట్ వల్ల మనకి టెస్ట్ మ్యాచ్లో సరైన స్పిన్నర్స్ ఎమర్జ్ కావడం అనేది కష్టం అవుతుంది ఇన్ ఫ్యూచర్. అంటే కపిల్ దేవ్ తర్వాత చాలా కాలానికి ఫాస్ట్ బౌలర్ దొరికినట్టు మనకి అశ్విన్ తర్వాత చాలా టైం వెయిట్ చేయాల్సి వస్తుందేమో. సార్ ఇప్పుడు మీరు మనం పాకిస్తాన్ చూడండి, పాకిస్తాన్లో వాళ్ళకి ఒక స్పిన్నర్ లేకుండా పోయాడు. వాళ్ళు స్పిన్ ఫ్రెండ్లీ ట్రాక్స్ మీద బంగ్లాదేశ్లో ది ప్లేడ్ విత్ ఆల్ పేస్ అటాక్. ఎందుకంటే వాళ్ళకి స్పిన్ బౌలర్స్ ప్రొడ్యూస్ కావట్లేదు దేశంలో. దిస్ విల్ హ్యాపెన్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఫ్యూచర్లో మీకు ఓన్లీ వైట్ బాల్ స్పిన్నర్స్ దొరుకుతారు తప్ప రెడ్ బాల్ స్పిన్నర్స్ చాలా కష్టం ఇన్ ఫ్యూచర్. చూడాలి మరి, శ్రీలంక పాకిస్తాన్ నుంచే రావాలి ఏమైనా మిస్టరీ స్పిన్నర్స్ వస్తే. సార్ మూవింగ్ ఆన్ టు బంగ్లాదేశ్ బౌలర్స్, అంటే హూ ఎవర్ షైన్ అవుతారు అనిపిస్తుంది మీకు ఈ సిరీస్లో? నహీద్ రానా వాజ్ వెరీ వెరీ ఇంప్రెసివ్. నేను చూశాను కూడా, హైలైట్స్ చూశాను. అతను టాల్ మ్యాన్, ఐ థింక్ 6'3", 6'4". సో బంగ్లాదేశ్లో అంత టాల్ ఉండడం చూడం మనం. సో ఈజ్ అ టాల్ మ్యాన్, విల్ గెట్ ఎక్స్ట్రా బౌన్స్, హీ హస్ గాట్ గుడ్ పేస్
తస్కిన్ పేస్ ఉంది కానీ అంత స్కిల్ఫుల్ బౌలర్ ఏం కాదు. సో నహీద్ రానా ఇంకా మిగతా పేసర్స్ కూడా బాగానే వేస్తున్నారు. పేర్లు నాకు సరిగ్గా గుర్తులేదు. ఐ థింక్ హసన్ నహీద్ మహమ్మద్ రానా ఇస్ ఎన్ ఎక్సైటింగ్ ప్రాస్పెక్ట్. హసన్ మహమ్మద్ ఎక్స్ట్రా బౌన్స్ అనేది హసన్ వాళ్ళు మహమ్మద్ వాళ్ళు దే ఆర్ గుడ్. బట్ ఇండియాలో ఇండియన్ బ్యాట్స్మెన్ గెయిన్స్ట్ గా అంత పెద్ద థ్రెట్ ని ఉంటది వాళ్ళ నుంచి అని అనుకోవడానికి లేదు. బట్ 1 or 2 గుడ్ స్పెల్స్ దే మైట్ బౌల్ అని అనుకుంటున్నాను. మనకి మేజర్ గా వాళ్ళ స్పిన్నర్స్ నుంచే ఇబ్బంది ఉంటుందని అనుకుంటున్నాను. అందుకనే బహుశా వాళ్ళ పేస్ అటాక్ అంత స్ట్రాంగ్ కాదు. అట్లీస్ట్ ఎక్స్పీరియన్స్ వైజ్ తస్కిన్ తప్ప మిగతా వాళ్ళకి పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఇండియా మైట్ గో టు ది చెన్నై టెస్ట్ విత్ ఏ పేస్ ఫ్రెండ్లీ వికెట్ అని అనుకుంటున్నాను. మెహదీ హాసన్ ఒక్కడే అనుకోవచ్చు సార్ మనం. అయితే మెహదీ హాసన్ అండ్ తైజుల్ ఇస్లాం వీళ్ళిద్దరే థ్రెట్ అనుకోవచ్చు. షాకిబుల్ హసన్ కూడా వాళ్ళకి మంచి సపోర్ట్ ఇస్తాడు. హీ విల్ ఆల్సో పికప్ కీ వికెట్స్. తను కూడా ఒక ఎండ్లో టైట్ గా అయినా బౌలింగ్ వేస్తాడు విత్ ఆల్ హిస్ ఎక్స్పీరియన్స్. సో వాళ్ళు ముగ్గురు కూడా మేజర్ థ్రెట్ అవుతారు. అందుకే మీరు ఒక మంచి ర్యాంక్ టర్నర్ ఇచ్చారు మెడ్రాస్ లో, చెన్నైలో, అది మనకే చాలా ప్రమాదకరంగా పరిణమించే అవకాశం ఉంది. మనం ఇంగ్లాండ్ తో కూడా చూసాం కదా. ఇంగ్లాండ్ తో కూడా మనం ఇవ్వలేదు. ఎప్పుడైతే హైదరాబాద్ లో ఒక టర్నింగ్ ట్రాక్ ఇచ్చామో అది మనకే నెగిటివ్ అయింది. తర్వాత దే డిడ్ నాట్ గివ్ ర్యాంక్ టర్నర్స్ టు ఇంగ్లాండ్ ఆల్సో. సో సేమ్ ట్రెండ్ మైట్ కంటిన్యూ హియర్ ఆల్సో. అంటే లాస్ట్ 2 సిరీస్లో ఇంగ్లాండ్ తో కూడా ఫస్ట్ నాకు గుర్తుంది అశ్విన్ కూడా సెంచరీ చేసిన టెస్ట్ ఓడిపోయినట్టున్నాం మనం. ఒక టెస్ట్ మ్యాచ్ ర్యాంక్ టర్నర్. అప్పుడు 2021 లో యా 21 లో చెన్నైలోనే 2 టెస్ట్ మ్యాచ్లు వరుసగా ఆడాం మనం. ఒక టెస్ట్ మ్యాచ్ ఓడిపోయాం ఫస్ట్ టెస్ట్ ర్యాంక్ టర్నర్. సెకండ్ టెస్ట్ మ్యాచ్ లో రోహిత్ శర్మ స్కోర్డ్ 160 ఐ థింక్. దట్ వాజ్ ఎ మాస్టర్ఫుల్ ఇన్నింగ్స్. ఆ టెస్ట్ మ్యాచ్ మనం గెలిచాం చెన్నైలో. సో ర్యాంక్ టర్నర్ కొన్నిసార్లు మనకే వికెటించే పరిస్థితి ఉంటుంది. చూద్దాం సార్. మరి అయితే 2-0తో ఇండియా కంఫర్టబుల్ గా గెలవాలనే ఒక గెలుస్తుందని నేను ఐఎమ్ స్టికింగ్ మై నెక్ అవుట్ అండ్ సేయింగ్. బంగ్లాదేశ్ తో మనకి ఇంతవరకు ఒక్క టెస్ట్ మ్యాచ్ ఓడిపోలేదు మనం. 1-2 డ్రాస్ ఉన్నాయి తప్ప. సో ఈసారి కూడా మన అన్బీటెన్ రికార్డ్ కంటిన్యూ అవుతుంది. ఏం ప్రాబ్లం లేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే మనం వాళ్ళని తక్కువగా అంచనా వేసి లైట్ గా తీసుకుంటే తప్ప ఇండియా షుడ్ హ్యావ్ ఇట్ ఈజీ కాకపోయినా ఇండియా షుడ్ మేక్ ఇట్ 2-0 అన్నాను. ఈజీ కాదు, ఈజీ అయితే కాదు. నేను చెప్పినట్టుగా వాళ్ళు చాలా స్పిరిటెడ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది బంగ్లాదేశ్ నుంచి. బట్ స్టిల్ ఐ థింక్ ఇండియా షుడ్ విన్ దిస్ సిరీస్ 2-0 అని నేను చెప్తున్నాను. గంటాపద. థ్యాంక్ యూ సార్. కాంప్రిహెన్సివ్ విన్ ఫర్ ఇండియా అనేది ఆన్ ద కార్డ్స్ లా కనిపిస్తుంది. మేబీ కొన్ని సెషన్స్ వాళ్ళు బాగా డామినేట్ చేసే అవకాశం ఉండొచ్చు. మళ్ళా మనకి మ్యాచెస్ అయిన తర్వాత కానీ లేదా సిరీస్ అయిన తర్వాత కానీ మనం విల్ సిట్ టుగెదర్ అండ్ రివ్యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.